పడిదాననయ నాపై కృప చూపుటకు ఏ పాటిదాననయ దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకొని ఆ తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా ధ్యానించుకుందాము. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయు గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మా యొక్క జీవితంలో తండ్రి మరొక శ్రేష్టమైన ఈ ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అయా గతించిన ఆదివారం నుంచి ఒక ఆదివారం వరకు అయా మమ్మల్ని అందరినీ కూడా నీ రెక్కల కింద భద్రపరుచుకొని మా యొక్క జీవితంలో మరొక శ్రేష్టమైనటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి యొక్క పునరుత్థానమైనటువంటి యొక్క ఆదివారమున సంఘముగా సమకూడుకుని తండ్రి ఇప్పటి వరకు ప్రార్థన ద్వారా పాటల ద్వారా నేను మహింపరుచుకుని ఉన్నాం. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీ యొక్క వాక్యాన్ని మేము నేర్చుకునబోతూ ఉంటుండగా అయా తండ్రి నిలవబడేటువంటి నేను నిరుత్త మాత్రమే తండ్రి. ఇదిగో నీ బిడ్డలలో మాకును మా యొక్క జీవితాలకని ఏ వాక్యం వయసు అవసరమై ఉంటూ ఉండదు తండ్రి. ఆ వాక్యాన్ని మాకు నోటిగా బోరగా ఉండి నీ బిడ్డలకు ప్రకటించడానికి తండ్రి నాకు మంచి జ్ఞానాన్ని ఆయా పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించగలరని అయా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఇదిగో కూర్చున్నటువంటి నీ బిడ్డల యొక్క వాక్యాన్ని వినుచూ ఉంటుండగా వారి యొక్క హృదయాలలో నీ యొక్క మాటలు తండ్రి నీరు కట్టి ఫలించి బలాభివృద్ధి చెందుటకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో అంధకార శక్తుల్ని, సైతాన్ శక్తుల్ని, అంధకార శక్తుల్ని మీరు దూరపరచండి. నీ కృప నీ ప్రేమ మా మీద ఉంచి మాకు సహాయం చేయగలరని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ఈ యొక్క ప్రభు దినాన కూడి వచ్చిన సకల పరిశుద్ధులకును యవ్వనస్తులకును చిన్నపిల్లలకి మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గతించిన ఆదివారం నుంచి యొక్క ఆదివారం వరకు మనలందరినీ కూడా తన రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహించి మన యొక్క జీవితంలో మరొక శ్రేష్టమైనటువంటి యొక్క ప్రభు దినాన్ని దేవుడు అనుగ్రహించినందుకు మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకనే ప్రతి ఆదివారమున మనం అందరం కూడా సంఘముగా సమకూడుకొని ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని, తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించుకున్నటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటల్ని మనం నేర్చుకునబోతూ ఉన్నాం. దేవుడి యొక్క వాక్యములో మనం నేర్చుకోవాలని దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా 40 మంది ప్రవక్తల ద్వారా దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు? మనము దానిలో నుండి చదివి నేర్చుకుంటూ ఆత్మ సంబంధంగా విశ్వాసంలో కొనసాగుతూ ఈ లోకములో పాపములో పడిపోకుండా పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తునందు మనం విశ్వాసము కలిగి నమ్మకము కలిగి ఈ లోకములో ఒక నూతనమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలని దేవుడు ఆయా ప్రవక్తల ద్వారా ఆయా మంచి వ్యక్తుల ద్వారా ఈ గ్రంథాన్ని మనకు ఇచ్చినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే ప్రియులారా, ఈనాడు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఒక మంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయా సందర్భాలలో ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు, అలాగనే చనిపోయినటువంటి వారిని సైతం కూడా లేపినటువంటి వాడిగా మన యొక్క ప్రభువుని మనం చూడగలం. అమ్మా మీరు అలవదు, మీరు అలవకూడదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చి ఉన్నప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు మానవుని ఆయన చేసినటువంటి వాడిగా ఈ గ్రంథంలో మనం చూడగలం. ప్రియులారా, ఆయన ఎన్ని చేస్తుంటాడమ్మా ఆయన? చూడండి ఒకసారి నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త
ఒకసారి చూడండి ఎన్ని అద్భుతాలు యేసుక్రీస్తు వారు చేశాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, బైబిల్ ఉన్నటువంటి వారు తీయండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 24వ వచనములు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదము. యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన పక్షమున అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఎవరంటమ్మా? యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చి కన్యకైనటువంటి మరియ గర్భాన ఈ లోకంలో జన్మించినటువంటి యేసుక్రీస్తు, ఆ తర్వాత 33 సంవత్సరాల యొక్క లోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఎన్ని అద్భుతాలు, ఎన్ని సూచక్రియలు చేశాడు. ఆయన గురించి తెలిసినటువంటి తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు మనకు తెలియజేసినటువంటి ఆ సంగతులు ఏమిటంటే, ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు ఒకవేళ నేను గ్రంథంలో రాయాలి అంటే ఈ భూలోకమైనను కూడా సరిపోదు ప్రియుడా. కానీ కొన్ని మాత్రమే దేవుని యొక్క గ్రంథంలో మనకు రాశాడు. ఆ గ్రంథాన్ని చదువుకుంటూ ఆ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ఆలోచనల్ని, ఆయన యొక్క సంకల్పాన్ని మనం నేర్చుకుంటూ ఈ విధంగా విశ్వాసంలో కొనసాగాలని దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము అన్నటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాము. అందుకనే యేసుక్రీస్తు వారు చూడండి ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. యేసు వారి సమాధి మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించుచు ఉండెను. ఏం చేస్తూ ఉన్నాడంట? యేసుక్రీస్తు దగ్గరకు ఎవరైతే వస్తూ ఉన్నారో వారికి ఎట్టి వ్యాధి ఉన్నా, ఎట్టి బలహీనత ఉన్నా, వారు ఒకవేళ మాట్లాడలేని భోగవారైనా, లేకపోతే నడవటానికి కాలు లేనటువంటి వారైనా, లేకపోతే ఎట్టి జబ్బు కలిగినటువంటి వారైనా యేసుక్రీస్తు రాజ్య స్వార్థను బోధిస్తూ ఉన్నప్పుడు అనేకులు కూడా క్రీస్తు దగ్గరకు వచ్చి వారి ద్వారా మేలు పొందినటువంటి వారిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలా? మన యొక్క జీవితంలో, మన యొక్క శరీరంలో ఏదైనా బలహీనత, ఏదైనా బాధ ఉన్నట్లయితే మనం ఎవరి దగ్గరకు రావాలా? ఆయన యొక్క సన్నిధానానికి మనం వచ్చినట్లయితే, యేసుక్రీస్తు దగ్గరకు మనం వచ్చి మనకున్నటువంటి యొక్క వ్యాధులను, యొక్క శోధనలు, ఈ బలహీనతలు ఉన్నట్టు అయితే దేవుని వద్దకు వస్తే దేవుడు అనేవాడు మనకు అద్భుతాలు, సూచక్రియలు చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాలి. అందుకే కింద వచ్చిన అంటున్నాడు చూడండి, ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్రరోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన ఎద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని యొద్దకు మనం రావాలా? లేకపోతే దేవుడే మన యొద్దకు వస్తాడా? లోకంలో ఉన్నటువంటి పాపుల కొరకు తన తండ్రి అయినటువంటి, మన యొక్క తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి తన యొక్క కుమారుడు బలియాగమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ లోకంలో ఉన్నటువంటి మానవులు ఎవరి దగ్గరకు రావాలా? దేవుని యొద్దకు రావాలా? దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినట్లయితే నేను ఆ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడానికి అవకాశం ఉన్నదని మనం గుర్తు తెచ్చుకోవాలా ప్రియులారా. అందుకనే ఈ లోకంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తికి చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాము. తరువాత వారు సముద్రమునకు అద్దరునున్న గెరాసేను దేశమునకు వచ్చిరి. ఆయన దోర దిగగానే
అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. ఇక్కడ ఒక వ్యక్తి మనకి కనిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఎవరి యొక్క వ్యక్తి? ప్రభువైన యేసుక్రీస్తు వారు గెరాసేనటువంటి దేశానికి వెళ్తూ ఉన్నాడు ప్రియులారా. అలాంటి ప్రయాణం చేయాలంటే ఎలాంటి ప్రయాణం చేశాడు? ఇదిగో గాడిదల మీద ఎక్కిపోవటము, లేకపోతే గుర్రాల మీద ఎక్కి ప్రయాణం చేయటము, లేకపోతే సముద్ర మార్గముల నుండి ఆ యొక్క పడవలలో ప్రయాణం చేయటము, లేకపోతే కాలినడకన ప్రయాణం చేసి దేవుని యొక్క సువార్తను ఆనాడు ప్రకటించినటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఇదిగో ఎక్కడైతే దేవుడి గురించి తెలియదు, ఎక్కడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి వారికి ఆలోచన లేదో, దేవుడంటే తెలియనటువంటి వారి మద్దతు వెళ్ళి ఆ తండ్రి అయినటువంటి దేవుని పరిచయం చేయాలి అని ఈయన ఓడ ఎక్కి అద్దం నుండి ఎక్కడికి వెళ్తూ ఉన్నాడంటే గెరాస్ అయినటువంటి దేశానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. ఇలా నిజంగా చూడండి, మనకు ఆదివారం వచ్చినదంటే మనం ఎలాగైతే నా యొక్క దేవుని యొక్క మందిరానికి నేను వెళ్ళాలా, దేవుని యొక్క సన్నిధిలో నేను కూర్చోవాలని మనకు ఎలాగైతే ఆలోచన కలిగి ఉంటూ ఉన్నదో, అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించి అనేకులు కూడా దేవుని వైపు మళ్లించాలన్నటువంటి ఆలోచన కలిగి ఆయన అద్దం నుండి ఆ సముద్ర మార్గంలో పడవ మీదకి వచ్చి ఆయన గెరాసేన దేశములకు వచ్చి ఉన్నాడు. అంటే అప్పుడు చూడండి, వచ్చి ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆయన దోణ దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుగా వచ్చి ఉన్నాడు. ఎవరైనంత మామూలుగానే మనలకి ఒక శరీరాన్ని ధరించుకున్నటువంటి మనుష్యుడిగా ఉంటూ ఉన్నాడు. కానీ ఇతడు ఎక్కడ జీవిస్తూ ఉన్నాడు అంట? మనుషులు చనిపోయినప్పుడు ఎక్కడైతే సమాధులలో పెడుతూ ఉన్నారో ఆ సమాధుల మధ్యలో ఇతడు నివసించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, నిజంగా సమాధుల మధ్య ఎవరన్నాను పడుకుంటారమ్మా? ఒకవేళ పౌలైనా అక్కడికి వెళ్ళొచ్చు, కానీ రాత్రి వేళ సమయంలో ఆ సమాధులలో నిలబడాలంటే, ఆ సమాధి మీద కూర్చోవాలంటే, లేకపోతే అక్కడ పడుకోవాలంటే మనకు ధైర్యం అనేది సరిపోతుందా? సరిపోదు ప్రియులారా. కానీ ఈ యొక్క వ్యక్తికి పట్టినటువంటి ఏంటిదంటే తన యొక్క మనసులో, తన యొక్క హృదయంలో సాతాను వాడైనటువంటి అపవిత్రాత్మ ఆ యొక్క వ్యక్తిలోనికి దూరి ఉన్నది. అప్పుడు ఆ యొక్క వ్యక్తి ఎక్కడ నివసిస్తూ ఉన్నాడంట? ఆ యొక్క సాతాను యొక్క శోధన ద్వారా ఉన్నటువంటి యొక్క మనుష్యుడు సమాజంలో నివసించేవాడిగా ఉంటూ ఉన్నాడు. అప్పుడు ఆ గెరాసేన దేశంలో ఉన్నటువంటి మనుష్యులు ఏంటి, ఇతను దెయ్యం పట్టినటువంటి మనుష్యుడు, ఇతను బాగు కాగాక ఇతను సమాధులలో నివాసం ఉంటున్నాడే, ఇతను కూడా కొన్ని దినాలలో చనిపోతాడేమో, దయ్యం పట్టినటువంటి ఆ మనుష్యుడు కూడా ఆ సాతాను తీసుకుని వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి ఆ గెరాసేన దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా భయం ఏర్పడి ఉంటూ ఉన్నది. నిజంగా మనకు కూడా ఉంటుంది కదా. మనకు కూడా ఒక వ్యక్తిని, సాతాను పట్టినటువంటి వ్యక్తిని, దెయ్యం పట్టినటువంటి వ్యక్తి దగ్గరకు పోవాలంటే ఆ యొక్క వ్యక్తి దెయ్యం మనకెక్కడ అంటుకుంటుందో, లేకపోతే మన దగ్గరికి ఎలా వస్తూ ఉన్నదో అని చెప్పేసి మనము కూడా వెళ్ళలేనటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే క్రీస్తు ఆ గెరాసేన దేశంలో వచ్చి ఉన్నాడో ప్రియులారా, ఆ సాతానే దేవునికి ఎదురుగా వస్తూ చూడండి. ఆ కింద వచ్చిన చదువుకుంటే, వాడు సమాజంలో నివాసము చేసిన వాడు సంఖ్యలతో నేను ఎవరును వాడి బంధింపలేకపోయాను. పలుమారు వాడి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తి నీళ్ళగా చేసిన కనుక ఎవడును వారిని సాధుపరచలేక పోయాడు. ఆ ఊరి వారు ఉన్నటువంటి వారు, ఆ కుటుంబ సభ్యులు, ఆ రక్త సంబంధికులు, అయ్యో ఈయన కుమారుడు, లేకపోతే ఈయన బంధువు, ఈయన స్నేహితుడు దెయ్యం పట్టినటువంటి వీడు సమాధులలో, లేకపోతే ఎక్కడ ఏ బావిలో గురించి చనిపోతాడు, లేకపోతే ఎక్కడ ఆ యొక్క అగ్గిపెట్ట తీసుకొని తన యొక్క శరీరానికి ముట్టించుకొని ఎక్కడైనా చనిపోవచ్చని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు ఏం చేశారంటే ఈ యొక్క సంఖ్యలు తీసుకుని వచ్చి కాళ్ళకు చేతులకు బంధించి ఒక చోట కట్టివేశారు. ఇలా కానీ అతను ఏం చేస్తూ ఉన్నాడంట? మనుషుడైతే మామూలుగా ఉండేవాడు, కానీ వాళ్ళలో ఉన్నది ఎవరు? అపవిత్రాత్మ ఉన్నది. కనుక ఈ యొక్క సంఖ్యలను, ఈ యొక్క బంధింపులు ఉన్నటువంటి ఈ చేతులు, ఈ కాళ్ళకు ఉన్నటువంటి
వాటిని ఏం చేస్తూ ఉన్నాడంటే తుత్తునీలుగా చేసి పడేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇక మనుషులు ఎలాగూ పట్టుకోగలరు చూడండి. ఒక వ్యక్తి లోకంలో నుంచి క్రీస్తులోనికి వచ్చినటువంటి వ్యక్తి ఎంతో పరిశుద్ధతగా ఉంటాడు. అదే క్రీస్తులోనికి వచ్చి తర్వాత లోకంలోనికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎలా ఉంటుందంట, వాని ఎవ్వడు కూడా సాధు చేయలేనటువంటి వాడిగా ఉంటారు. ఇప్పుడు ఈ మనుషుల్లో కూడా అపవిత్రాత్మ ఉన్నది. వీళ్ళు సంఖ్యలతో బంధించినా లేకపోతే కట్టివేసినా కూడా ఆ సాతాను వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే వాటిని తుత్తునీలుగా చేసి వాటిని విరగొట్టి తిరిగి ఎక్కడికి వెళ్తూ ఉన్నాడంటే ఆ సమాధులలోనే ఉంటూ వాడికి తగినటువంటి ఆహారం తినుచు వాడు సమాధులలో నివసించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియుల చూశారా, నా జీవితాలు కూడా యేసుక్రీస్తును మనము సొంత రక్షకుడిగా అంగీకరించగా దేవుని యొక్క రాలేక దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయాలలో మన యొక్క మనసులలో లేకపోతే సాతాను నీ శరీరంలో కూడా రావడానికి అవకాశం ఉన్నది ప్రియులారా. ఎందుకు? మన హృదయంలో దేవుని యొక్క భయం లేదు, మన హృదయంలో దేవుని యొక్క వాక్యము లేదు, మన యొక్క హృదయంలో మనస్సులో దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన లేదు కనుక, ఈ హృదయంలో దేవునికి చోటు లేదు కనుక ఇప్పుడు ఎవరొచ్చి ఉంటూ ఉన్నారట, అపవిత్రాత్మ నివసించడానికి అవకాశం ఉన్నది. ఎందుకు మానవులకు దేయాలు పడుతూ ఉన్నాయి? ఎందుకు మానవులు ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలలో ఈరోజు పడిపోతూ ఉన్నారు అంటే తమ హృదయంలో దేవునికి చోటీయకపోయేది కనుక వారి లోకంలో వేడపడుతున్నారన్నటువంటి ఆ సత్యాన్ని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అప్పుడు చూడండి, కింద వచనంలో చదువుకుంటే 5వ వచనంలో వాడు ఎల్లప్పుడూ దివారాత్రములు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. ఏం చేస్తూ ఉన్నాడా? తనను తాను గాయం చేసుకుంటూ ఉన్నాడు. ఎలాగో తెలుసా? కర్రలతోటి రాళ్లతోటి ఈ శరీరాన్నంతా గోపుకుంటూ రక్తం వచ్చేటట్టు చేసుకుంటూ ఉన్నాడు. ఎక్కడ చూసినా అంతేకాదు, కొండలలోకి వెళ్తూ ఉన్నాడు, అక్కడికి వెళ్ళి కేకలు వేస్తూ ఉన్నాడు. అంటే వాడు ఒక మనిషిలాగా లేడు. ఒక దెయ్యం పట్టినటువంటి మనిషి ఎలా ఉంటాడంట, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు కనుక ఇతను కూడా అలాగనే చేస్తూ కొండలలో సమాధులలో తన యొక్క శరీరాన్ని గాయాలు చేసుకుంటూ అతను ఒక విపరీతమైనటువంటి మనిషి వలె ఉన్నాడు ప్రియులారా. అందుకని చూశారా, దేవుని యొక్క వాక్యము లేకపోతే, దేవుని యొక్క విశ్వాసము మానవునికి లేకపోతే మానవుడు ఏమైపోతాడంట? ఎలాగంటే అలాగూ సాతాను చేత నడిపింపబడి ప్రవర్తించినటువంటి వాడైపోతూ ఉన్నాడు. అప్పుడు చూడండి, కింద వచనంలో చదువుకుంటే ఆయన వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరుతో నీకు ఆడపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎవరన్నారట? యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ గెరాసేను దేశంలోకి వచ్చి ఉన్నాడో వెంటనే ఈ దెయ్యం పట్టినటువంటి వాడు సమాజంలో ఉన్నటువంటి ఈడు వచ్చి ఏమంటున్నాడట, ఇదిగో సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని అని వారిలో ఉన్నటువంటి సాతాను దేవుడితో మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. ఇప్పుడు ఎవరు గుర్తించారు? గెరాసేను దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈయన దేవుని కుమారుడిని గుర్తించలేదు. కానీ ఇదిగో సమాధులలో కొండలలో అరుచుకుంటూ తనను తాను గాయపరుస్తున్నటువంటి ఆ సాతాను దేవుని గురించి తెలుసుకున్నది ప్రియులారా. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మానవులుగా ఉండి శరీరాన్ని దేవుడిచ్చి ఈ లోకంలో భూమిని స్వతంత్రించుకోమని, ఈ భూమిని ఏలండి అని మానవుల్ని దీవించినటువంటి ఆ దేవుణ్ణి మానవుడు మర్చిపోయాడు. కానీ ఇదిగో చనిపోయినటువంటి సాతాను వాడు దేవుణ్ణి గుర్తెరిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియులారా, ఈ మన యొక్క ప్రాణము మన యొక్క శరీరంలో ఉండగానే ఏం చేయాలన్న? ప్రభువును నమ్ముకోవాలా. ఎందుకు? చనిపోయిన తర్వాత మనము దేవుని నమ్ముకోవడానికి అవకాశం లేదు. మన యొక్క ప్రాణము మన యొక్క శరీరంలో ఉండగానే యేసుక్రీస్తును దేవుని యొక్క కుమారుడని, అలాగనే లోకరక్షకుడని, నా పాపములు తీసివేయడానికి లోకానికి వచ్చాడని మనం ఏం చేయాలి అంటే మన శరీరంలో మన ప్రాణం ఉండగానే దేవుణ్ణి నమ్ముకునే వారిగా ఉండాలి. అలా నమ్ముకొనకపోతే, యేసుక్రీస్తు యందు విశ్వాసం కలిగి లేకపోతే ఈ మనిషిలో ఎలాగైతే సాతాను ఉండి ఎన్ని బాధలు ఎన్ని శోధనలు పెడుతూ ఉన్నదో
నీ నా జీవితంలో కూడా సాతాను ఏం చేస్తారంటే మన హృదయములలో నివసించడానికి అవకాశం ఉన్నదని ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలనుకున్నాం. అయితే ఇప్పుడు ఎవరు వచ్చినారు? సాతాను దేవుని దగ్గరికి వచ్చినది. ఆయన వచ్చి ఏమంటూ ఉన్నది? సర్వోన్నతుని కుమారుడా, మమ్మల్ని నశింపజేయడానికి నువ్వు ఇక్కడికి వచ్చిందివా, మాతో నీకేమి పని అని యేసుక్రీస్తును ఎదిరించేవాడిగా ఈ సాతాను ఉంటూ ఉన్నది. ప్రియులారా, చూశారా? యేసుక్రీస్తును ఎదిరించగలరా సాతాను? ఎందుకు? ఆయన సాతాను తన కాళ్ళ కింద తొక్కివేయగల సమర్థుడు. ప్రియులారా, మనం నమ్ముకున్నటువంటి దేవుడు బలవంతుడు, ఆయన సర్వోన్నతుడు, మహోన్నతుడు. ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్త మానవాళిని నిర్మించినటువంటి ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మన పక్షాన ఉండగా సాతాను మనల్ని ఏమీ చేయలేదన్నటువంటి ఆ విశ్వాసాన్ని నేను ఆ హృదయాలలో ఉంచుకోవాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అప్పుడు చూడండి, దేవుడు ఏమంటూ ఉన్నాడో చూడండి. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపెట్టుకోమని వారితో చెప్పాను. ఎప్పుడైతే గాయపరుచుకున్నటువంటి ఆ మనిషిని దేవుడు చూశాడో, సమాజంలో ఉన్నటువంటి ఆ మనుషుల్ని, గెరాసేను దేశంలోనికి వచ్చినటువంటి ఈయన ఎప్పుడైతే తన కన్నులతో ఆ మనిషిని చూశాడో, వెంటనే దేవుడు ఏం చేశాడంటే, అయ్యో అపవిత్రాత్మ పట్టినటువంటి మనుషుడు తనను తాను గాయపరుచుకున్నాడే, ఎక్కడ ఈ మనుషుడు చనిపోతాడేమో అని చెప్పేసి యేసుక్రీస్తు వాడు ఆ మనిషిని దగ్గర తీసుకొని అపవిత్రాత్మ ఈ మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞించాడు. మనం ప్రార్థన చేస్తే పోతాయా? మనం ప్రార్థన చేస్తే సాతాను పోతాయా? కానీ ఎందుకు? మనలో ఆలోచించేంత విశ్వాసం లేదు కనుక. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ మనుషుడి దగ్గరికి వచ్చి అపవిత్రాత్మ ఈ మనిషిని వదిలి వెళ్ళిపోమని దేవుడు చెప్పాడో, వెంటనే ఏం చేస్తూ ఉన్నాయంట? ఆయన పాదాల మీద పడ్డాయి. ఎందుకో తెలుసా? భూమిని, ఆకాశాన్ని, సమస్త మానవుల్ని నిర్మించింది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే మనము గుర్తెరగాలి. అందుకని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క లోకంలో ఉన్నప్పుడు అనేక మంది అపవిత్రాత్మ పట్టినటువంటి మనుషులని, అలాగనే పక్షవాయువు కలిగినటువంటి మనుషుల్ని, అలాగనే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, అలాగనే చనిపోయినటువంటి వారిని సైతం క్రీస్తు దగ్గరికి తీసుకుని వస్తే యేసుక్రీస్తు స్వస్థపరిచినాడు అన్నటువంటి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను విశ్వాసంలో పెంపొందించాలని, మనమందరము కూడా యేసుక్రీస్తును అంగీకరించాలని, ఆయన నిజమైనటువంటి దేవుడని, లోక రక్షకుడని, ఆయన మాత్రమే అద్భుతాలు చేసే సర్వోన్నతుడిని మనము గ్రహించాలని ఈ మాటలన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో మన కొరకు రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు చూడండి, కింద వచనంలో చదువుకుంటే, మరియు ఆయన నీ పేరేమని వారు అనగా వాడు నా పేరు సేన ఏలేనగా మేము అనేకులమని చెప్పి. ఎలా ఉండట? సేన అంటే ఎంతమంది అంట? ఆ మనుషులు ఒక దెయ్యం లేదంట, ఒక దెయ్యం తర్వాత మరొక దెయ్యం, మరొక దెయ్యం తర్వాత మరొక దెయ్యం, ఇట్లా అనేక దెయ్యాలు వారి యొక్క హృదయములలో, వారి యొక్క మనసులలో వాడు దేవుడికి చోటీయలేదు కనుక ఆ యొక్క మనసులలో నివసించిపోయాయి. ఎప్పుడైతే ఆ మనుషుని ఈ యొక్క యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడో, అపవిత్రాత్మ మీరు వెళ్ళిపోమన్నప్పుడు ఈ దెయ్యాలు అంటున్నాయంట, మీరు ఎంతమంది అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు, మేము అనేక మంది మేము పట్టిన మీ మనుషుల్ని, ఒకరం కాదు, ఇద్దరము కాదు, అనేక దెయ్యాలు ఆ మనుషులో ఉన్నాయి, ఆ మనిషిని గాయపరుస్తూ ఉన్నాం, ఆ మనుషుని ఎంతో ఇబ్బంది చేస్తూ ఉన్నామని యేసుక్రీస్తుకు తెలియపరుస్తూ ఉన్నారు. నిజంగా నీ నా జీవితంలో కూడా మనము కూడా దేవునికి చోటు యొక్క దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయంలో భద్రపరచుకొనక, దేవుని యొక్క సన్నిధానానికి రాలేక, యేసుక్రీస్తును రక్షణగా అంగీకరించకపోతే నీ నా హృదయంలో కూడా ఇట్టి దయ్యాలు నివసించి మన యొక్క జీవితాన్ని పాపములకి నెట్టివేస్తాయి అన్నటువంటి ఆలోచన చేయాలనుకున్నాను. ఎందుకు? మనం దేవుని మందిరానికి రాలేకపోతూ ఉన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వినలేకపోతూ ఉన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని చదవలేకపోతూ ఉన్నాం. మరి ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యం వినక, ఆయన యొక్క సన్నిధికి రాలేక ఈ లోకంలో పడిపోతూ ఉన్నప్పుడు ఎవరు వచ్చి నివసిస్తారు? దెయ్యాలు వచ్చి మనలో నివసిస్తాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఆ దెయ్యాలు క్రీస్తుతో అంటూ ఉన్నాయి, చూడండి, తమను ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మందమేచుండును కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి ఎందుకు పంపమని ఆ దెయ్యములు ఆయనను బతిమాలుకొనెను. ఏం చేశాయట?
బతుకున్నప్పుడేమో దేవుని నమ్ముకోలేదు, చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ యొక్క మనుషుల్లో అపవిత్రాత్మ పట్టి ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ దేశానికి వచ్చారు. ఇప్పుడు ఈ దెయ్యాలు ఏమంటూ ఉన్నాయట, అయ్యా మమ్మల్ని ఈ దేశంలో నుంచి తోలివేయకు. ఎందుకో తెలుసా, ఈ దేశంలో దేవుడంటే భయము భక్తి లేనటువంటి అనేక మంది ఉన్నారు. మేము ఆ కుటుంబాలలో పడి వారి యొక్క కుటుంబాలను నాశనం చేస్తామని ఈ అపవిత్రాత్మలు క్రీస్తు దగ్గరికి వచ్చి బతిమాలుతూ ఉన్నాయంటే ప్రధాన దశలో ఏబు దగ్గరికి కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏబులు మేము శ్రమ పట్టడానికి, ఏబులోకి వెళ్ళడానికి, ఏబు యొక్క శరీరాన్ని పురుగులతో నింపడానికి మాకు ఆగ్నేయమని ఇలాంటి దెయ్యమే దేవుడి దగ్గరికి వెళ్ళి అడుక్కున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ కొన్ని సమయంలో క్రైస్తవ జీవితాలలో శ్రమలనే వస్తాయి, బాధలనే వస్తాయి. కానీ వీటిలో నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలా? ఆడి ఎందుకు రావాలా? ఈనాడు ఎందుకు రాలేక అనేక మంది లోకంలో మరణిస్తూ ఉన్నారు. ఆయన దగ్గరకు రాలేని అనేక కుటుంబాలు ఈ లోకంలో నశించిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఉంటాడు. చూడండి ఒకసారి. దేవుడి యొక్క తలంపు, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. చూడండి ఒకసారి. 19:9. అందుకు యేసు, ఇతరుడు అబ్రహాము కుమారుడు కనుక నేను ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎవరి కుటుంబం అంట మనము? ఎప్పుడైతే యేసుక్రీస్తును మనం విశ్వసిస్తామో, ఎప్పుడైతే ఆయన యొక్క నామమును మనం బాప్తిసం పొందుతామో, మనం ఇప్పుడు ఎవరు అయిపోతామంట? ఇదిగో ఇతరుడు అబ్రహాము కుమారుడే. అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాము యథార్థపరుడు, అబ్రహాము దేవునికి స్నేహితుడు, అబ్రహాము దేవుడితో నడిచినటువంటి వాడు, అబ్రహాము దేవునికి విధేయత కలిగిన వాడు, అబ్రహాము దేవునితో పాటు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం ఈ లోకంలో నడుచుకున్నటువంటి వాడిగా అబ్రహాము మనం చూస్తాము. కనుక ఎప్పుడైతే మనం క్రీస్తును అంగీకరిస్తామో, స్త్రీ అయినా పురుషులైనా యవనస్తులైనా ప్రతి భక్తులు ఇప్పుడు ఏమైపోతున్నారంటే అబ్రహాము కుమారులుగా మనము అబ్రహాము కుమారులుగా పిలవబడాలంటే, శారా కుమార్తెగా నీవు నేను పిలవబడాలంటే మనకు దేవుని యందు నమ్మకం ఉండాలా, దేవుని యందు భయమే పొందాలా, దేవునిలో ఉండాలి అని చెప్పేసి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అప్పుడు చూడండి కింద వచ్చిన ఆయన ఏమంటారంటే, ఇదిగో ఇతరుడు అబ్రహాము కుమారుడు కనుక నేను ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెనక రక్షించడము మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఏంటో తెలుసా? ఏ ఒక్క మనుషుడు కూడా పాపములో ఈ లోకములో నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్క మనుషుడు కూడా సాతాను యొక్క కుమారుడుగా ఈ లోకములో మరణించడానికి దేవునికి ఇష్టం లేదు. మరి ఏమి ఇష్టం కలిగి ఉన్నాడు? అందరూ కూడా అంతకుడు కూడా మారు మనస్సు కలిగి క్రీస్తులో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూసారా? అంటే యూదులు లేదు, గ్రీసు దేశస్తుడు లేదు, తక్కువ కులం వాడు లేదు, పెద్ద కులం వాడు లేదు. ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తును నమ్ముకోవాలని, యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడవాలని, ఆయన పేరిట బాప్తిసం పొంది రక్షింపబడి సంఘంలో చేర్చబడాలన్నది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము అని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. కానీ ఈనాడు ఏం చేస్తున్నారా? దేవుని యొక్క మందిరంలో కొద్ది మంది ఉంటే లోకంలో ఎంతమంది ఉన్నారమ్మా? కొన్ని లక్షల మంది లోకంలో నశించిపోతూ ఉన్నారు. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు కొద్ది మంది మాత్రమే. కానీ దేవుని యొక్క రానటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారంట? కొన్ని లక్షల మంది ఈ లోకంలో వారి యొక్క జీవితాలను కోల్పోతూ ఉన్నటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు ఈ గెరాసన దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ప్రేమించాడు కనుక తన దగ్గరికి తీసుకొని ఉన్నాడు. ఇతరులో ఉన్నటువంటి ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టాలని దేవుడు తీర్మానం చేసుకున్నాడు. వెంటనే ఏమన్నాడు? అపవిత్రాత్మ ఈ మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోమని ఎప్పుడైతే ఆజ్ఞయించిందో ఆ దయ్యాలు దేవుడి కాళ్ళ దగ్గరికి వచ్చాయి. వచ్చేమంటున్నాయి, అయ్యా ఈ దేశంలో నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టద్దు. ఇదిగో ఆ పంట మధ్యలో పందులు మేపు ఉన్నాయి, ఆ పందుల మందలోనికి మమ్మల్ని వేయండి, ఇదిగో మమ్మల్ని అక్కడికి పంపించండి అని ప్రభువుని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అవి భయపెట్టుకుంటూ ఉన్నాయి. చూశారు మన యొక్క దేవుడు ఎంత గొప్పవాడు. సాతాను లోపడుతూ ఉన్నాయి, సముద్రాలు లోపడుతూ ఉన్నాయి, ఆయన యొక్క మాటకు గాలిలో పడుతూ ఉన్నది. ఆయన మాట
ప్రియులారా, లోకంలో ఏ దేవుడు కూడా ఇంటి ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి వాడు కాదు. దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయనే తండ్రి అయినటువంటి దేవుడు అన్నటువంటి విషయాన్ని అందరం కూడా ఆలోచన కలిగి ఉండాలి. చూడండి, తిరిగి అక్కడికి వెళ్దాము. ఆ యొక్క మనుషుడు ఏమైపోయాడు చూడండి. మార్కు సువార్త 16, మార్కు సువార్త 6వ అధ్యాయము మార్కు సువార్త 5వ అధ్యాయము 10వ వచనము. గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి ఎద్దకు పంపమని ఆ దయ్యములు ఆయన బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వాటి విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రాంతము నుండి సముద్రము దగ్గర వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చిపోయాను. సాతాను చూడండి ప్రియులారా, ఎప్పుడైతే ఆ యొక్క మనుషులు